లాస్ట్ సినిమా 'బోలో శంకర్' సినిమా అయితే రిలీజ్ అయింది గదా! అదైతే డిజాస్టర్ అయితే అయిపోయిందండి. డిజాస్టర్ అయిన తరువాత చాలామంది కూడా చిరంజీవి గారికి ఎందుకు ఇంకా సినిమాలు తర్వాతొచ్చేసి అతనికి ఏజ్‌కి తగ్గట్టు అతనైతే సినిమాస్ ఎంచుకోవచ్చు కదా! అని చెప్పేసి చాలా నెగటివిటీ అయితే వచ్చిందండి. ఇప్పుడొచ్చేసి సంక్రాంతికి సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. మన 'శంకర్ వరప్రసాద్' అనే సినిమా. 3, 4 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి కానీ, ఈ సినిమా మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే తీసుకురాలేదు ఆడియన్స్‌లో. దాని తర్వాత నిన్న ఏదైతే పాట రిలీజ్ అయిందో 'హుక్ స్టెప్' అనే పాట, అదొచ్చేసి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే తీసుకొనొచ్చిందండి ఆడియన్స్‌లో వచ్చేసి. దీనికొచ్చేసి కంపోజర్ సందీప్ మాస్టరు ఇలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్‌లయితే ఇవ్వాలండి. ఎందుకంటే ప్రతిసారి ఒక్కరినే కాకుండా ఇలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్‌లిస్తే వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటారు. సో, సందీప్ మాస్టర్ అయితే చాలా మంచిగా కంపోజ్ అయితే చేశారు. చాలా మంచిగా కొరియోగ్రాఫర్ చేశారండి. ఇంక నెక్స్ట్ 'బాబా సైగల్' గారైతే ఈ సాంగ్‌నైతే పాడారండి. 28 ఇయర్స్ బ్యాక్ అయితే సాంగ్ అయితే పాడారు చిరంజీవి గారి కోసం. ఇప్పుడొచ్చేసి మళ్ళీ మన 'శంకర్ వరప్రసాద్' సినిమాలో అయితే ఈ సాంగ్ పాడడం జరిగిందండి. చాలా నెగటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు కొంచెం హైప్ రావటం లేదు, భయపడ్డారు. అందుకోసమే వెంకటేష్ గారినైతే తీసుకొనొచ్చారు సినిమాలోకి అని చెప్పేసి చాలామందయితే అంటున్నారు. అలాగైతే ఏముండదు నాకు తెలిసి. ఇంకా వెంకటేష్ గారొచ్చారు గాబట్టి ఇంకా హైప్ అయితే అవ్వబోతుందండి ఈ సినిమా అయితే. జనవరి 12న ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది సినిమా థియేటర్‌లో. అందరూ సినిమా థియేటర్‌కైతే వెళ్ళి సినిమా అయితే చూసేయండి. చాలామంది కూడా నెగటివిటీ స్ప్రెడ్ చేసేదానికి చాలా ముందుంటారండి. ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ కాకుండా యాంటీ ఫ్యాన్స్ అయితే ఉంటారు గదా! అలాంటి వాళ్ళొచ్చేసి నెగెటివ్‌గా అయితే రివ్యూస్ ఇస్తా ఉంటారు యూట్యూబ్‌లలో. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఓహో! వీళ్ళిలాగా నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమా అంతగా బాగుండదేమోలే, వెళ్ళాల్సిన అవసరం అయితే ఏముండదులే, ఎందుకు మళ్ళా డబ్బులు వేస్ట్ అయిపోతుంది అన్నట్లుగా అయితే ఉంటారు. అలా మాత్రం ఎవరు చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి సినిమాలైతే తీస్తా ఉంటారు. అది కూడా బాగా హిట్ అవ్వాలి, మంచిగా సినిమా అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. ఎవరు కూడా ఫ్లాప్ కావాలని చెప్పేసి సినిమాలైతే తీయరండి. మనకు మాత్రం అంటే చూసే వాళ్ళకి ఆడియన్స్‌కి మాత్రం చాలా ఇదిగా అయితే అనుకుంటా ఉంటారు. ఏంటంటే సినిమా బాలేదు. హాఫ్ సినిమానే బావుంది. ఇంకొక హాఫ్ బాలేదు. దాంట్లో ఈ పాట బాలేదు. దాంట్లో ఆ పాట బాలేదు అని చెప్పేసి మనకు మాట్లాడడానికి చాలా మాటలైతే మాట్లాడుతా ఉంటారు. కానీ చాలా కష్టపడి వాళ్ళైతే సినిమాలు తీస్తా ఉంటారు గదా! సో, అందరూ కూడా అలాగా నెగెటివ్‌గా ఏం చూడకుండా మీరందరూ కూడా వెళ్ళి సినిమా థియేటర్స్‌కి సినిమానైతే ఎంజాయ్ చేయండి కంపల్సరీగా. ఫెస్టివల్ కాబట్టి చాలామంది ఇంటి దగ్గరే ఉంటారు గాబట్టి, అందరూ కూడా మీ ఫ్యామిలీతో కలిసి సినిమానైతే చూడడానికి ట్రై చేయండి. ఎక్కడ పోగొట్టడం లేదు. ఒక 200, 300 అయితే మహా అంటే మనం సినిమాకి వెళ్ళొచ్చు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి టైం అనేది రాదండి. సో, మీ ఫ్యామిలీతో మళ్ళీ 200, 300 అని అన్నారని మహా అనేసి మీరంటున్నారు అనేసి మీరైతే అనుకోవద్దండి. 200, 300 అనేది ఒక 2-3 డేస్ తర్వాత టికెట్ అయితే ఉంటుంది. మాక్సిమం ఒక 400, 500 దాకైతే ఉండొచ్చు. ఫస్ట్ డే, సెకండ్ డే కాబట్టి. మీరు ఫస్ట్ డే, సెకండ్ డే వెళ్ళాల్సినంత అవసరము అంతే రూల్ అనేసి ఏం లేదు గదా! మళ్ళా థర్డ్ డే, ఫోర్త్ డే వెళ్ళినా కూడా రష్ అనేది తక్కువ ఉంటుంది. హ్యాపీగా మీ ఫ్యామిలీతో అయితే సినిమా చూసుకోవచ్చు. అలా అని చెప్పేసి తొక్కిసలాటలో అలాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయింది. మనం ఆన్‌లైన్‌లోనే టికెట్స్ బుక్స్ చేసుకుంటే లక్షణంగా మనమైతే వెళ్ళి ఎవరి సీట్లలో వాళ్ళైతే కూర్చొని సినిమానైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. సినిమా థియేటర్‌లోనే చూస్తేనే ఆ సినిమా అనేది చాలా కిక్ అనేది ఉంటుందండి. ఆ పాటలు గానివ్వండి, ఆ సౌండ్ సిస్టమ్ కానీ, తర్వాత ఆ పెద్ద స్క్రీన్‌లో మనం కూర్చొని ఎంజాయ్ చేస్తా ఉంటే చాలా బావుంటుంది. మేము కూడా ఈ ఇయర్ సినిమాకైతే వెళ్ళాలనేసి నేను అనుకుంటున్నాను. సో, మరి ఎలా జరుగుతుందో ఏంటో తెలీదు. మీరైతే కంపల్సరీగా సినిమానైతే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు 70 ఇయర్స్ మనిషి ఈ విధంగా అయితే చేస్తున్నాడంటే మనం చాలా గర్వపడాల్సిన విషయం అండి. చాలామంది కూడా నెగెటివ్‌గా అయితే చెప్తూ ఉంటారు. ఇతనికెందుకు ఇంకా సినిమాలు తీయటము, ముసలాయన అది ఇది అని చెప్పేసి నెగెటివ్‌గా అయితే చెప్తూ ఉంటారు. నిజమే అండి. 70 ఇయర్స్ అంటే ఇంకా మామూలు విషయం కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన ఇంట్లో వాళ్ళనే చూసుకోండి. 70 ఇయర్స్ వచ్చేటప్పటికి చాలామంది కూడా బ్రతికే ఉండరండి అసలు చచ్చిపోతూ ఉంటారు.
అలాంటప్పుడు 70 ఇయర్స్‌లో కూడా ఇలాంటి సినిమాస్ తీయడము, మనందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడము, ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే దాంట్లో కొన్ని వందల మందయితే పనిచేస్తా ఉంటారండి. ఆ వందల మందికి చిరంజీవి గారైతే ఫుడ్ పెడుతూ ఉన్నట్లే గదా! దాని మీనింగ్. దాని వెనక అందరూ పని చేసుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీనయితే పోషించుకుంటూ ఇలాగైతే ఉంటారు. సో, మన అందరికీ ఇంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు చిరంజీవి గారంటే దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ, అతనికి ఎందుకు ఇంకా అనేసి మనమైతే అనుకోగూడదు. ఆ డబ్బులన్నీ కూడా అతనేం నెత్తినైతే వేసుకొని వెళ్లరు గదా! దాని వెనక ఉండే జనాలందరూ కూడా బాగా హ్యాపీగా అయితే ఉంటారు. ఇది ఒక చిన్న రివ్యూ నేనైతే ఇద్దామనేసి అనుకుంటున్నాను. కంపల్సరీగా జాన్ 12న అయితే మన 'శంకర్ వరప్రసాద్' సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుందండి. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి. మీరు మీ ఫ్యామిలీతో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.